హైదరాబాద్లో ప్రస్తుతం బంగారం ధర ఒక తులం వచ్చేసి ఏకంగా 1,10,000 పలుకుతోంది కదా. ఇది దాదాపు ఆల్ టైమ్ హైక్ అని చెప్పొచ్చు. గత కొన్ని వారాలుగా బంగారం ధర ప్రతిరోజు సరికొత్త రికార్డును నమోదు చేస్తోంది. అయితే కమోడిటీ మార్కెట్ ప్రకారం ఇప్పుడు మాత్రం బంగారం ధర ఇప్పటికే అత్యధిక స్థాయికి చేరుతుంది. ఈ నేపథ్యంలో బంగారం ధర తగ్గే అవకాశం ఉందని, ముఖ్యంగా ఒక తులం వచ్చేసి సుమారు 25 నుంచి 30,000 రూపాయల వరకు తగ్గే అంచనాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే బంగారం ధర తగ్గడానికి పలు జాతీయ అంతర్జాతీయ కారణాలు దోహదం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా బంగారం ధర తగ్గడానికి అవకాశం ఉన్నటువంటి అంతర్జాతీయ కారణాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, బంగారం ధరపైన ఎక్కువగా అంతర్జాతీయ అంశాలు ప్రభావితమవుతాయి. ఒకటి, అమెరికా వడ్డీ రేట్ల పెంపు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ మధ్య కాలంలో వడ్డీ రేట్లు పెంచే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే గనక డాలర్ విలువ పెరుగుతుంది. సో దాని ద్వారా ఇన్వెస్టర్లందరూ కూడా అటువైపు వెళుతారు. సో బంగారం ధర తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక అంచనా. నెక్స్ట్ వచ్చేసి జియో పాలిటిక్స్ టెన్షన్ ఈ తగ్గిందనుకోండి, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కనుక తగ్గుముఖం పట్టినట్టయితే మార్కెట్లో ఈ భయాందోళనలు తొలగిపోతాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చైనా ప్రస్తుతం పెద్ద ఎత్తున బంగారు నిల్వలను పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో బంగారం ధర పెరుగుతోంది. చైనా ఒకవేళ బంగారం నిల్వలను పెంచే ప్రక్రియను నిలుపుదల చేసినట్టయితే బంగారం ధర మళ్ళీ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. బంగారం ధర తగ్గడానికి దేశీయంగా చూస్తే ఏవేవి కారణాలు ఉన్నాయన్నది విశ్లేషించుకుంటే కనుక, బంగారం విలువ ఎప్పుడు తగ్గుతుందంటే, కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపైన సుంకాలు తగ్గించినట్లయితే బంగారం ధర తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ వచ్చేసి $3,600 ఉంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ ధర. ఈ స్థాయి నుంచి బంగారం ధర $3,200 దిగువకు గనక తగ్గితే బంగారం ధర వచ్చేసి 10 గ్రాములకు గాను 85,000కు తగ్గే ఛాన్స్ ఉంటుంది. మరి చూడాలి, మరి ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే.